ధర్మారావు ఫౌండేషన్ 98వ సేవలు అందించిన ఆర్యవైశ్య ప్రముఖుల్ని అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు శ్రీమతి పైడి సునీత గారు, కళాశాల అధ్యాపక. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సార్. మాలాంటి వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచేటువంటి సత్యనారాయణమూర్తి గారి యొక్క ఆ త్యాగాలు కానీ, ఆ సేవలు కానీ, ఆ పోరాటం కానీ మీ అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన 125వ జయంతోత్సవాల్ని సంవత్సరం పొడవునా నిర్వహించి మనం ఆయన గౌరవాన్ని మరింత పెంపొందించాలనే ఆలోచనతో ఖచ్చితంగా వారి యొక్క స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా పనిచేస్తాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఉషారాణి గారు కూడా ఉన్నారు వాస్తవం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలనా లోపాలు, గత 5 సంవత్సరాల పరిపాలనా పాపాలు ఈవేళ మనందరికీ కూడా శిక్షలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదో పోలవరం విధ్వంసం గురైంది, అమరావతి విధ్వంసం గురైంది, ప్రజావేదిక విధ్వంసానికి గురైంది, ఇవన్నీ కూడా మనం రోజు చూస్తున్నటువంటివి. కానీ మనం చూడనటువంటివి ఏ విషయాన్నైనా లోతుకి వెళ్తే గత 5 సంవత్సరాల పాలనలో ప్రతిదీ కూడా ఏదైతే మొన్ననే మీరు చూసారు, ఏదైతే బుడమేరు కూడా మరి పెద్ద ఎత్తున వార్తల్లోకి ఎక్కినటువంటి బుడమేరు కూడా గత 5 సంవత్సరాల పాలనా విధ్వంసానికి. నిన్నగాక మొన్న ఏదైతే ఏలేరు రిజర్వాయర్ గురించి నిన్న కాకినాడలో మాట్లాడుతూ ఉన్నాడో నాటి ముఖ్యమంత్రి, నేటు ప్రధాన ప్రతిపక్షం కూడా హోదా లేదు అటువంటి వ్యక్తి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ ఏలేరు రిజర్వాయర్ కూడా నాటి 5 సంవత్సరాల పాలన పాపం. అంటే ఇదేదో రాజకీయంగా మేము మాట్లాడట్లా, వాస్తవాలు కూడా ప్రజలు కూడా తెలియజేయవలసిన బాధ్యత అవసరం ఉంది. ఏదైతే నీ 5 సంవత్సరాల పాలనలో ఇరిగేషన్ని గాలికి వదిలేసి, నీ 5 సంవత్సరాల పాలనలో అత్యంత అవసరమైనటువంటిది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం అనేది, రైతాంగం అనేది అత్యంత కీలకం. విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అటువంటి రాష్ట్రానికి అత్యంత అవసరమైనటువంటి వ్యవసాయాన్ని, ఇరిగేషన్ని అటకెక్కించినటువంటి నీ పాలన పాపం ఈరోజు మనల్ని కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే వరదలు వస్తే రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆ వరదలకి కారకుడు ఎవరు? ప్రకృతి కాదు, జగన్మోహన్ రెడ్డి దానికి కారకుడు. ఎందుకంటే నేను చూశాను మొన్న ఏదైతే బుడమేరుకి సంబంధించి మరి పర్టికులర్గా ఆ రోజు 14, 19 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 464 కోట్ల రూపాయలు ఆ బుడమేరు ఆధునీకరణ పనులకు ఆ రోజు 2014లో మేము నిధులు ఇచ్చి, టెండర్లు పిలిచి, వర్క్ ఆర్డర్లు ఇచ్చి, 3 ఏజెన్సీలకు ఇచ్చి 80% పనులు చేసాం 14, 19లో. మళ్ళీ నువ్వు తిరిగి అధికారంలోకి వచ్చి 19, 24, 5 సంవత్సరాల్లో నువ్వు చేసింది 0. నిజంగా ఏదైతే ఎక్స్టెన్షన్ కానీ, ఆ లైనింగ్ కానీ ఆ బుడమేరుకి నీ 5 సంవత్సరాల్లో చేసుంటే ఆ బుడమేరుకి గండ్లు పడి ఉండేవి కాదు. ఆ గండ్లు పడకుండా ఉండి ఉంటే ఆ బుడమేరు వరద నీరు విజయవాడకి అడుగు పెట్టేదే కాదు. అంటే నీ 5 సంవత్సరాలు నువ్వు తాడేపల్లి నుంచి బయటకు అడుగు పెట్టకుండా ఆ రోజు ఇరిగేషన్ వ్యవస్థని అస్తవ్యస్తం చేశావు. మరి నువ్వు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ₹1 పని చేయాలా, అరబస్తా సిమెంట్ వేయాలా, ఒక్క తట్ట మట్టి పని చేయాలా. మరి 5 సంవత్సరాల్లో నువ్వు మొద్దు నిద్రపోయి
ఎందుకంటే నీకు అలవాటు. ఆ రోజు ఏదైతే మీ అందరికీ తెలుసు, మరి ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఏదైతే రిజర్వాయర్స్ కొట్టుకుపోయినా కూడా చలనం లేనటువంటి నీ పరిపాలన ఆ రోజు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈవేళ మేము కష్టపడి పనిచేసాం. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను కూడా చూసా. 24 గంటల్లో 2 గంటలు మాత్రమే పడుకుని ఆయన పనిచేయడం చూశాను నేను. ఏదైతే కలెక్టరేట్లో బస్సులో పడుకుని నేను ఒకటి ఆలోచించాం, ఏదైతే ఆ బుడమేరు గండ్లు ఏవైతే ఉన్నాయో ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. కనీసం ఆ గండ్లకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ అప్రోచ్ రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. గండ్ల దగ్గరికి చేరాలని అంటే సైన్యం కూడా మొదటి 2 రోజులు సాధ్యం కానిటువంటి పరిస్థితి అయింది ఆ రోజు. అటువంటి స్థితిలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి కష్టం, శ్రమకి ఫలితం దక్కాలి. గండ్లు పూడ్చడం అని అంటే అక్కడ 6 లక్షల మంది ప్రజలు ఎవరైతే నీటిలో ఉన్నారో వాళ్ళ కష్టాలు తొలగాలి అని అంటే గండ్లు పూడ్చడమే ఏకైక మార్గం అనేటువంటి ఆలోచనతో దగ్గర 58 గంటలు నిద్రపోకుండా అక్కడే గట్ల మీద ఉండి మరి అక్కడే ఉండి ఆ గండ్లని పూడ్చుకుంటూ వెళ్తే ఆఖరికి మన మిలిటరీ సైతం అభినందనలు చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా ఎఫెక్టివ్గా ఇటువంటి గండ్లను పూడ్చాలంటే మా దగ్గర కూడా ఉన్నటువంటి టెక్నాలజీ దీనికి సూటబుల్ కావట్లేదు, వీళ్ళు లోకల్గా ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకునే చాలా కష్టపడి గండ్లను పూడ్చారని చెప్పి మిలిటరీ సైతం మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభినందించి వాళ్ళు వెళ్తే మరి ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి వ్యక్తి ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో నిజంగా ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టేటువంటి ఆలోచనే కనపడుతూ ఉంది. ఎందుకంటే అటువంటి వ్యక్తి విమర్శలకు కూడా ఈరోజు మేము జవాబు చెప్పేటువంటి పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, తాడేపల్లి నుంచి ఆ రోజు అడుగు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ బయట అడుగు పెట్టాలంటే పరదాల మాటున బ్యారికేడ్లు చాటున 144 సెక్షన్లు పెట్టుకుని 30 యాక్ట్లు పెట్టుకుని హౌస్ అరెస్టులు పెట్టుకుని అప్పుడు కానీ ఆయన బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఎంత విచిత్రం అంటే 30 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్లోనే పోతూ హెలికాప్టర్లు వెళ్తూ కూడా కింద ఏదైతే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కంట్రోల్ చేసేవారు. పైన హెలికాప్టర్ మీద పోతున్నా కూడా కింద ట్రాఫిక్ నియంత్రణలు పెట్టేవారు రోడ్డు మీద. అటువంటి వ్యక్తి ఈరోజు వరదల గురించి, జలాశయాల గురించి, బుడమేరు లాంటివి ఎక్కడున్నాయో తెలియకపోయినా వాటి గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఈరోజు మేము కష్టపడి పనిచేస్తున్నామనంటే ఇటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇటువంటి అల్లూరి సీతారామరాజు, ఇటువంటి అద్దెపల్లి సత్యనారాయణమూర్తి గారు, ఇటువంటి వారి స్ఫూర్తితో వచ్చినటువంటి వాళ్ళం. మేము కూడా రాజకీయాల్లోకి వచ్చింది వామపక్ష భావాలతో వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి పని చేయాలి. ఈవేళ మీరందరూ కూడా ఓట్లేసి మాకు గెలిపించారు. మేము పాలకుడు అంటే ఒక సేవకుడు మాదిరిగా ఉండాలి, మీకు రుణం తీర్చుకునేటువంటి విధంగా మేము పనిచేయాలి. ఈవేళ 175కి 164 సీట్లు ఇచ్చారని అంటే ఆయన మాదిరిగా తాడేపల్లి రాజప్రసాదంలో పడుకోవడమో లేకపోతే ఇప్పుడు బెంగళూరులో హిలాంక ప్యాలెస్లో రెస్ట్ తీసుకోవడమో కాదు, ప్రజలకి పని చేయాలి. అది రాత్రైనా అర్ధరాత్రి అయినా శక్తి మేర పని చేయాలి, మీకు రుణపడి పని చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఆ రోజు మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తాం కాబట్టి వారం రోజుల్లోనే గండ్లు పొడచగలిగాం.